ప్రభా ఆరంభం నుంచి ఆఖరి వరకు మీరే అధ్యక్షత వహించుకొని మరొకసారి మీ దైవజనులను జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి యొక్క వాక్యాన్ని ప్రభా క్లుప్తంగా ప్రభా మాకు అర్థమయ్యే విధానంగా ప్రభా మేము గ్రహించి వాటిని అనుసరంగా జీవించేలాగా మీ కృపాసాన్ని మాకు అందించని ప్రభా మరి కొద్ది విన్నపములు మీ పాసానికి చేర్చుకోమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నజరేయుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ప్రార్థించే సోదరులకు ప్రభునామ శుభాలు సమయంలో సేవకులు కాపాడుతున్నాం. దేవ మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సంగమా, ముందుగా ఈ పరిశుద్ధ సర్వభౌమిక ఆరాధనలో వాక్ సందేశం అందించినందుకు దేవుడు నాకు ఈ బంగారు తరుణాన్ని బట్టి దేవాదేవుని మొదలుగా ఉన్న తెలిసిన పేర ఈ ఆరాధన తర్వాత మీ అందరూ కూడా క్రీస్తు పరమ సభాషణ తెలియజేస్తాను. నా తోటి సేవలకి శుభాభి వందనాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు. ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు కూడా కోరికలు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు వారు వీరని కాదు, కోరికలు కలిగి ఉంటారు. అనేకమైన కోరికలు ఉంటాయి. విశేషంగా మనం ఏం కోరుకుంటాం? ప్రభురాకు ప్రయాంతం అంటే క్రైస్తత్వం, క్రీస్తులో ఉన్నవా ప్రభురాకు ప్రయాంతం ఎంతపడేది ఉదయం సంఘం సాధించదండి. అందులో మా కుటుంబాలని, మా సంఘ విశ్వాసాలని మేమందరం కూడా ఆ పరలోక రాజ్యంలో యుగయుగాన్ని సంతోషాన్ని కోరుకుంటాం. రెండోది ఏం కోరుకుంటాం? మా పిల్లలకి అంటే మన సంఘ పిల్లలందరికీ, అందరి పిల్లలకి, మా పాపైనా మీ పిల్లలు, మన పిల్లలందరికీ కూడా బంగారు భవిష్యత్తు దయచేయండి, ఉజ్వల భవిష్యత్తు దయచేయండి కోరుకుంటాం. యథావిధిగా కుటుంబానికి నివాసం ఉన్నది గృహం దయచేతండి. మనం కోరిక సహజంగా ప్రతి ఒక్కరు కోరికని ఇవి మనం నిత్యం మనకు కావాల్సినవి. లేకపోతే మా మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ మీద ఎండలో తిరగలేకపోతుందంటే ఏసీ కాల్ దయచేతండి కోరుకుంటాం. ప్రతి ఒక్కరు కోరుకుంటాం, ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. కోరికలు లేని మానవులు ఉండరు, కోరిక లేని మానవులు ఉండరు, ఆలోచన లేని మానవులు అదే కదా మనం ఆలోచిస్తుంటాం. ఇలా ఉంటే బాగుండు కదా, ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విశేషంగా ఎన్నో కోరికలు భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎన్నో ఎన్నో కోరికలు ప్రభు ముందు. అయితే పరమతండ్రి మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచిన అంటాడు. నీ కోరికని సిద్ధింపచేసి నీ కోరికను అంటే మనందరి కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు యావత్తు ఏమే ఆలోచన కలిగి ఉన్నావు? పిల్లల భవిష్యత్తు గురించి కానండి, లేకపోతే మనకి నివాస గృహం గురించి కానండి, లేదా మరి విశేషంగా ఆ పరలోక మహాభాగ్యం గురించి కానండి, మనం ఏదైతే వాంఛలు కలిగి ఉన్నాం ప్రతి ఒక్కరు మనం విశేషంగా క్రైస్తవులకు ఎక్కువగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు, తండ్రి కొన్ని మూర్తిని నీ సన్నిధానంలో ఉండాలి. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి విశేషంగా కోరుకునేది ఏంటంటే, తండ్రి నీ ఆరాధనలో ఉండగా చక్కటి ఎవరి చేత ఏమి చేయించుకోకుండా పలు వృద్ధాప్యులు మమ్మల్ని జీవింపజేసినా కూడా చక్కగా మా పనులు మేము చూసుకునేలాగా కర్రపట్టుకుని నడకుండా చక్కటి మరణమా దయచేసి అని చెప్పి కోరుకు సహజం. నేనైతే కోరుకుంటాను, నేను అందరూ కోరుకుని నమ్ముతాను. ప్రతి ఒక్కరు కోరుకుంటాను. సహజంగా మనకున్న కోరికలు. అయితే వీటన్నిటిని మనం ధనం సంపాదించుకున్నా, గృహం సంపాదించుకున్నా, ఉద్యోగం సంపాదించుకున్నా, ఏదో మనం ఇంకో మార్గంలో సంపాదించుకుంటే శాశ్వతకాలం నిలబడం. అది ప్రభువులో మనం నిలిచి ఉండి ప్రార్థనా విరమం ద్వారా మనం పెట్టి ఆయన ద్వారా మనం సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా శాశ్వత కాలం ఉంటుంది. పోయిన వారం ఆదివారం నేను వాక్యం చెప్తున్నాడు, యెహోవే నిత్య ఆశ్రయ దుర్గము. యెహోవా ఆయన మించిన దేవుడు లేడు. ఆయన నిత్య ఆశ్రయ దుర్గము. యుగములకు ఆయనను నమ్ముకోండి, యుగములకు ఆయన నమ్ముకోండి. మనం ఆయనే నమ్ముకోవాలి. పది మాటలు ఎందుకు చెప్తుంటారండి? ఈ మాటలు ఎక్కువ పాత్ర మొదలు ఈ మాటలు ఎందుకు చెప్తుంటారంటే, మన ఈ హృదయంలో బుద్ధి అంటే నాకు నిస్సాయ స్థితి వచ్చినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు తప్పకుండా మనం కోరికలు ఎప్పుడూ ఉంటాయి. జీవితకాలం మరణపోయేంత వరకు కోరికలు ఉంటాయి. మరణపోయేంత కోరికలు ఉంటాయి. కోరికలు మానవులు ఉండరు. అయితే మనం ఎక్కువగా దేవుడిని ఆశ్రయించేది ఎప్పుడంటే, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, ఆర్థిక సమస్యలు కుంగిపోయినప్పుడు, శారీరక బలవంతులు, కుటుంబ సమస్యల వల్ల వ్యాధిగ్రస్తులైనప్పుడు ఎక్కువగా దేవుడి మీద ఆశ్రయపడతాం. తండ్రి నువ్వు తప్ప మాకు ఎవరో దిక్కులేరు. అందుకే పిల్లలు తండ్రి నువ్వు ఎవరో దిక్కులేరు. మనం అనునిత్యము ఆయన నమ్ముకోవాలి. ఎందుకంటే యెహోవా ఆయన మించిన దేవుడు మనకి లేదు పిల్లలు. కీర్తన 20:4 నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును
హల్లెలూయా. మహిమ కలుగుగాక. అదే దావీదు కీర్తనలో 37వ అధ్యాయము 4-5 వచ్చిన భాగాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను సఫలపరచు. అమ్మా హృదయవాంఛను 4వ వచ్చిన 5వ చదువు కానీ తర్వాత చదువు కానీ. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యం. మనం సంతోషిస్తే మనకి ఇచ్చిన గర్భాలను బట్టి కాదు కానీ, మనకి ఇచ్చిన ఆస్తిపాస్తులు బట్టి కాదు కానీ, మనకి ఇచ్చిన స్తోమతను బట్టి, మనకి ఉన్న ఉద్యోగం బట్టి కాదు కానీ, మనం అనునిత్యం యెహోవాను బట్టి సంతోషించేవారు ఉంటారు. ఎప్పుడు ఆయన మనం సంతోషించగల నిజంగా ఆయన మనం ప్రేమిస్తే, ఆయన వాక్యాన్ని మనం లోబడి జీవిస్తే ఇంకా అది మించి దేవుడు తప్ప మనకి ఏమీ లేదు. ఇంకా దేవుడికే ప్రాముఖ్యత్వం, అది సన్నిధానంగా ప్రాముఖ్యత్వం. అన్నిత్యం ఆయన బట్టి సంతోషిస్తుంటాం. ఈ సంతోషం అది చిరకాలం ఉండే సంతోషం, యుగాలు ఉండే సంతోషం ఇది. హల్లెలూయా. ఈ లోకంలో ఆనందము కొంతకాలమేది, కొంతకాలం ప్రియారా, కొంతకాలమే. నిత్యము మనకుండే సంతోషం, యుగాలు ఆయనతో నివసించే సంతోషం. యెహోవాను బట్టి మనం సంతోషించాలి, హృదయపూర్వకంగా మనం ఆయన సంతోషించాలి. ఒకటి చెప్తాను మేము చాలా క్లియర్గా, వెరీ క్లియర్ అన్నమాట. హృదయపూర్వకంగా దేవుడి సన్నిధానం గడపాలి. హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ సత్యంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ దేవుడే యెహోవాను సేవించమని పరిశుద్ధ వాక్యం చెప్తుంది. వినవ చెప్తున్న మాటలు కాదు, వచ్చాము వెళ్ళామని కాదు పిల్లలు, వచ్చాము వెళ్ళామని కాదు. హృదయపూర్వకంగా గడపాలి. మీకు ఆసక్తి ఉంది కదా, హృదయపూర్వకంగా ఇచ్చారు అది నేను నమ్ముతాను. మీకు ఆసక్తి ఉంది కదా, అందులో మీరు ఉంది కదా. కొద్దిమంది వచ్చినా మీకు ఆశ ఉంది, దేవుడి సన్నిధిలో గడపాలని మీకు ఆశ ఉంది కాబట్టి మీరు వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 5వ వచనం భాగం చదవమ్మా. 37 కీర్తనలో, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము. హల్లెలూయా. మన మార్గాలు, మనం నడిచే మార్గం చాలా కంగారు పరిగెడుతున్నాం. కనీసం ఇల్లు ముందు చాలామంది విమర్శించాలి కానీ ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తాం. డ్యూటీకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్తాం. డ్యూటీ టైం అయిపోతుంది, పరుగులు. క్యారేజ్ మాత్రం పెట్టుకోవాలి, క్యారేజ్ మాత్రం పెట్టుకోవాలి. ప్రార్థన స్క్రిప్ట్ చేస్తుంటారు. వేసి అలకుచ్చలు తీసుకుని, మీకు తెలియదే కాదు, అందరికీ తెలిసి వేసేయాలి. మరోసారి కూర్చేస్తున్నాను, సేవలకు కూర్చేస్తున్నాను, నాకు గుర్తుంటాను. దేవుడు మాట్లాడు, అందరికీ గుర్తుంటారు. లేచి స్నానమాచరించి, అలకుచ్చలు తీసుకుని స్నానమాచరించి ముందు ప్రార్థన చేసుకుని ఒక మంచి తాగు కూడా తాగి అప్పుడు వస్త్రాలు ధరించుకుని అప్పుడు డ్యూటీకి వెళ్ళాలి. పరిశుద్ధ మందిరికి మరీ పరిశుద్ధంగా తలస్నానం చేసి మన ఇంటికి చెప్పిన సంఘంలో ఇవి నాకు కూడా అప్పుడు ఇక్కడ శుభ్రంగా తిని వస్తే అక్కడ ఏసీ పని చేస్తే ఇప్పుడు 1 hour మధ్య పని చేయలేదు, ఫుల్గా వచ్చాను నిద్ర. నిజం కొంచెం చెప్పాను, 92 సార్లు చెప్పాడు దేవుడి చెప్పేసాను. ఆవిడకి వచ్చేస్తుంటాయి. ఎందుకు వచ్చేస్తుంటాయి? ఖాళీ కొడుకుందాన్ని కనిపిస్తారా దేవుడి సంధానికి వెళ్ళినప్పుడు. వాక్యం చక్కగా వింటాం, నిద్ర రాదు. ఇంటికి శుభ్రంగా తినొచ్చు హ్యాపీగా. ఆ 2 గంటలకు తినకుండా వెళ్తే కొంచెం నష్టమేమి లేదే. దేవుడికి ఆ 2 గంటలు ఉదయం టిఫిన్ చేసేసి ఇంక లంచ్ చేయకుండా చక్కగా వెళ్తే చక్కగా ఉండదు, గడపచ్చు కదా. హృదయపూర్వకంగా దేవుడి సన్నిధి గడపచ్చు కదా. గడుపుతుంటే పక్క నుంచి వాడు వచ్చేస్తుంటాడు, ఆవిడతో వచ్చేస్తుంటాయి రమ్మటికి నాకు. అందుకే మొత్తం మంది భోజనం స్కిప్ చేసాం. మేము గొప్పని చెప్పలేదు కానీ భోజనం స్కిప్ చేసాం. భోజనం చేయట్లేదు మధ్యాహ్నం. 6 వచ్చిన తర్వాత ఏం చేసేది సరే, 6 ఇల్లు వచ్చిన తర్వాత పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం, అబద్ధం మాట్లేదు. టిఫిన్ చేస్తున్నాం, టిఫిన్ ప్రాముఖ్యంగా టిఫిన్ చేస్తాం. ఇది మంచిది కదా, ఇది మంచిది. ఆ మధ్య ఒక సహోదరి చెప్పింది, సహోదరిని మర్చిపోలేను, ఫిజికల్ పంపించేసింది చేస్తాం. నెలాఖరు సంవత్సరం ఆఖరులో 3 దినాలు ఉపవాసం ఉంటే మంచిది బ్రదర్ చెప్పేసాను. స్త్రీలు ఆచరించారు, మేము కూడా ఆచరించారు. 3 దినాలు కొత్త సంవత్సరంలో ప్రవేశించుకుంది. చాలా ప్రాముఖ్యమేనండి. అది ఎవరు చెప్పారని కాదు, ఇక్కడ సేవకులు చెప్పారా, విశ్వాసం చెప్పారని కాదు. అది మంచిది, అది దేవుని దృష్టికి మంచిది, చాలా మంచిది. ఇటువంటి మనం చేయడం కదా చాలా మంచిది. దేవుని మహిమ కలుగును గాక. నీ మార్గం యెహోవాకు అప్పగించును, నీవు ఆయన నమ్ముకుమును. హల్లెలూయా. ఆయనే నమ్ముకోవాలి. మన కార్యాలైనా తప్పకుండా నెరవేర్చాడు కదా. కొంచెం సమయం అటు ఇటు అవ్వచ్చు, సమయం అందు కాదు, దేవుడి సమయం. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలని బాగా తెలుసు మనకంటే. మనం కంగారు పడతాం అంతే, ఆతృత పడతాం, ఒకసారి కొంచెం దుఃఖపడుతుంటాం. అరే ఇంకా కాలేదే, నాకు ఈ పని ఇంకా అవ్వలేదే, లేదా ఇంకా ఇది అవ్వలేదే, అది అవ్వలేదే. లేదు, సమయం అందు కాదు. ఆయన చిత్తంలో
నా కుమారుడికి ఇది ఇవ్వాలి, ఆయన సమయంలో మనకి ఇస్తాడు, తప్పకుండా తృప్తిపడతాడు. మన హృదయవంతం తప్పకుండా ఆయన తీర్చాడు. దేవుని మహిమ కలుగాక. ఆయన బట్టి మనం సంతోషించేవాడు ఉండాలి. ఆయన మార్గంలో మన మార్గాలని ఆయనకి అప్పచెప్పేవాడు. ప్రార్థించుకుని బయటికి వెళ్ళి మన మార్గం ఆయన మన మార్గానికి ఆయనకి అప్పచెప్తే మనలో దోషం ఉంటుంది కనుక మనలో మన మార్గం అంతా కూడా మన నడవడిక, మన పడక, మన మాటలు సమస్తానికి అప్పచెప్తే మనలో దోషమే ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేనా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుల పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 భాగం. అయినను నా శ్రమలో 4:14 అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఆకాశ మండలము గుండా మన ప్రధాన యాజకులు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినని ఆయన పాపం లేనివాడు కనుక మనము కనికరింపబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరు. ఆయన శ్రమలన్నీ మన కోసం అనిపించాడు. అయినా మన కోసం శ్రమలన్నీ అనిపించాడు. మనం ఏం చేయాలంటే ఆయన కృపాసనం ధరించాలి. ఆయన కృపాసనం ఏంటి? పరిశుద్ధ మందిరంలో అయితే ఆల్తరు బలిపీఠం, గృహంలో అయితే ఇది ప్రార్థనా స్థలము. లేదా ఆయన కృపాసనం దగ్గర మనం చేరాలి. ఎందుకంటే మనం సహించేంత శ్రమలు మనకి ఆయన పెట్టేవాడు కాదు. మళ్ళీ మనకి చెప్తుంటారు, మనం తట్టుకునే శ్రమలు పడతాడు. ఎప్పుడు కూడా మన ఇరుకులను బట్టి ఇబ్బందులు కూడా ఆయన కృపాసనం దగ్గర మనం చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ భావన. యోహాను భక్తుల ద్వారా ప్రభు మాట్లాడారు. ప్రభు పలికి మాట్లాడు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండు. ప్రభు చెప్తున్న మాటలు. ఆయన యందు మనం నిలిచుంటాం అంటే ఆయన వాక్యానుసారం జీవించడం. ఆయన యందు మనం నిలిచియుండడం అంటే ఆయన కలిగి మనకి మనసు మనం కలిగి ఉంటాం. క్రీస్తు యేసు కలిగి మనం కలిగి ఉంటే ఇదే అక్కడ అమ్మ తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటే గాని తనంత తాను ఎలా ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. మనం ఫలించాలంటే భూమి మీద ఆత్మీయంగా ఫలించాలన్నా, ఆర్థికంగా ఫలించాలన్నా ఆయనలో మనం నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లిని అంటగట్టిపడి ఉండకపోతే అది ఫలించుతుంది. ఆ తీగ అది వేరుపడుతుంది, ఎండిపోతుంది. ద్రాక్షవల్లితో అంటగట్టి ఉన్నప్పుడే అది ఫలిస్తుంది. ద్రాక్షవల్లికి దానికి నీరు పెడతారు కాబట్టి, దానికి కావాల్సిన ఇరువుని వేస్తారు కాబట్టి దాంతోపాటు ఫలిస్తుంది. దాని నుంచి వేరు చేతి. అలాగే మనం క్రీస్తులో ఉంటేనే మనం ఫలిస్తాం కదా. ఈ వాక్యం బాగా ఏం చెప్తుందంటే ఆయనలో మనం ఉంటే మనం ఫలిస్తాం. ఈ ఆత్మీయ ఫలాలు ఫలించిన మనము ఈ ఆత్మీయ ఫలాలు అనేక మందికి అందించి అనేక మందికి రక్షణ నడిపించాలి. హల్లెలూయా. ఆయనలో కూడా మనం ఫలించిన మనము ఇదారా ప్రతిదీ కూడా క్రైస్తవుడు చేయవలసిందంటే ప్రతిదీ షుడ్ బి క్లియర్ అనమాట. మనం ఫలించి బాప్తిస్మ సంఘంలో చేతపడ్డాం, ఆధ్యాత్మిక ఎదుగుతున్నాం, ఆయనలో నిలుచున్నాం. మనం ఫలించినప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ ఫలాలు అనేక మందిగా పంచిచ్చి అనేక మందిని రక్షణలో నడిపించాలి. మనకున్న ఆస్తిపాస్తులు ఉన్నాయి, లేని వారికి మనం సహాయం చేయాలి. మనకున్న దాంట్లో వారికి సహాయం చేయాలి. ఆహారం లేని ఆహారం పెట్టాలి, వస్తువులు లేని వస్తువులు ఇవ్వాలి, బేదలకు కరుణ చూపాలి, బేదలకి సహాయం చేసేవాడు ఎవరికి అప్పించేవాడు ఉన్న బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. అది క్రైస్తవుడే చేయగలరు. సమాజంలో ఎక్కువగా క్రైస్తవులు ఎక్కువగా చేయగలరు. చేసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు అన్ని లేనట్లేదు. నేను కొన్ని రక్షణ రాకముందు అయినా దానదాత అనేక మంది సహాయం చేశాడు ఆయన. హల్లెలూయా. ధర్మకార్యాలు చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కాక. నేటి యుగంలో ఆయన ఎవరైనా రతన్ టాటా ఎన్నో చేశాడు ఆయన, అయితే పరిశుద్ధ గ్రంథం దీన్ని కాపేది.
గాంధీ మహాత్ముడు అయ్యాడు, మహాత్ముడు అయ్యాడు. బైబిల్ అనుసరించి బైబిల్ చదివారు, మహాత్ముడు అయ్యాడు. హల్లెలూయా. ప్రతిది కూడా క్షుణ్ణంగా పరిస్థితి గ్రంథంలో దైనందిక జీవితంలో మనం ఎలా జీవించాలి క్షుణ్ణంగా దీనిలో రాయపడింది. ద్రాక్షవలను నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. ఆయనలో మనం నిలిచింటే బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఫలిస్తాం, ఈ లోకపరంగా ఫలిస్తాం. పిల్లలు తప్పకుండా ఫలిస్తాం. దేవుడు కొంచెం సమయం టైం పడుతుంది. ఏమైనా మన ఇబ్బందులైనా ఇరుకులైనా ఏమైనా కొంచెం సమయం పడుతుంది అంటే పిల్లలు దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం 20వ భాగంలో, ఇదిగో నేను యుగ సమాధి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. 28వ అధ్యాయం 20వ భాగం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు ఇదేనా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము. యుగములకు యెహోవాను నమ్ముకుని ఉన్నాడు. యుగములు ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. 7 దినాలు దేవుడు మనతో చెప్తున్నాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. యెహోవాయే యుగములుగా ఆయన నమ్ముకోమని చెప్పేసి పాత నిబంధన చెప్తుంటే కొత్త నిబంధనలో ప్రభు చెప్పిన మాటలు. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపడతాడు. యెహోవాయందు సంతోషించడి మీ హృదయవాంఛన ఆయన తీర్చాడు. ఆయన మార్గంలో మనం నడవాలి. మన మార్గం ఆయనకి అప్పచెప్పాలి. మన మార్గాన్ని ఆయనకి అప్పచెప్పినట్టు పిల్లలు ప్రతిదీ కూడా ఆయన మనకి దయచేస్తాడు. అదేవిధంగా యోగ మాట చూడండి, ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా మనం సాధించుకోవచ్చు. నేను ఆయనలో పరిశుద్ధంగా జీవించి, ఆయన వాక్చాంతాన్ని జీవించి, ఆయన విధేయులు మనం జీవించి లేదా ప్రార్థనాపరంగా ప్రార్థనతో మనం దేవుడికి మొరపెడితే మన జీవితం అద్భుతకరంగా జరుగుతుంది. 22వ అధ్యాయం 27వ భాగం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించిన. హల్లెలూయా. మనం ఆయనకి ప్రార్థన చేస్తే ఎలాగా ఆయనలో నిలిచుండి ఆత్మీయంగా ఫలించి లేదా దేవుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన అయినా తప్పకుండా ఆలకిస్తాడు. దేవుని మహిమ కలుగుగాక. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుల పౌలు ముగించేస్తాను. 22వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం భాగం. నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. సరిపోతుంది. దేవుని మహిమ కలుగుగాక. నిరీక్షణ గలవారే సంతోషించు. ఈ నిరీక్షణ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఏదైనా మనం కోరుకున్నప్పుడు ఆయన ప్రతి కోరిక మనకి సిద్ధింపజేస్తాడు. ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు అని చెప్పేసి మనం నమ్మకం ఉంచి మనం నిరీక్షించాలి. ఆ నిరీక్షణ ప్రతిఫలం దేవుడు తప్పకుండా మనం చేయాలి. నిరీక్షణ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. మీద చాలామంది నిరీక్షణ లేకే విసిగి వేసారిపోతారు. దేవుడి సన్నిధికి మానుకుంటారు. అదే చాలా దేవుడి సన్నిధికి వెళ్తాం, మా జీవితంలో కార్యాలు జరగలేదు, మా కుటుంబంలో మేలు జరగలేదు. చాలామంది సన్నిధిని మానుకుంటారు. తప్పకుండా జరిగితే అయితే ఏంటంటే మనం ఆయన ఎందుకు నమ్మకించాలి, ఆయన ఎందుకు మనం సంతోషించాలి. ఆయన ఎందుకు సంతోషించాలంటే పరిమాణం చెప్తుంటారు. ఆయన సావాసంలో ఉండి ప్రియులతో దేవుని మహిమపత్రమే ఆయన సంతోషించడం. ఈ సంతోషం లోపల దొరకదు. దేవుని మహిమ కలుగును గాక. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓపిక గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగిన వారై ఉండుడి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీద సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు ఉండాలి. మనకి ఓర్చుకున్నాను. కొన్ని విషయాలు నేను ఓర్చుకోలేను. కొన్ని విషయాలు నా భార్య అంటది, చిన్నదానికి ఒకసారి అయిపోతూ ఉంటాడు. ఓర్చుకోలేదు. తప్పకుండా ఓర్చుకోలేకపోయినాడు. నిరీక్షణ ఉండాలి, ఓర్పు ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. లేదు ప్రార్థన ఎందుకు పట్టుదలగా దేవుడి దగ్గర ఇంకేంటంటే గోచాడేది వాడిగా ఆయన ఇచ్చే వరకు గోచాడేది. యాకోబు పిల్లలు అన్నట్టుగా తిరిగాడదా మనం. అయితే మనం తిరిగినాలి కదా ప్రార్థనలో. ప్రార్థన చేసుకుని టైం ఉంటుంది. ఈ దినాలు చాలామందికి ఇది ముక్కు పిల్లలు చేసి వేసిపోతున్నారు. అలా కాదు కదా.
కుటుంబ ప్రార్థన అవసరమే. ఎంత లేట్ అయినా లేదా ఆయన ఎందుకు సమయం గడపాలి. ఆయన సంతోషి ఆయన ఎందుకు సమయం గడపాలి కదా. చక్కగా కుటుంబంగా కూర్చుని చక్కగా పిల్లలు భార్య భర్త ప్రార్థన ఎంత సంతోషం లేదు, ఎంత ఆనందం లేదు. అరేలియా ఇంకా కాక నిరీక్షణ కలబడి ఉండాలి, ఓర్పు కలబడి ఉండాలి. ప్రార్థన ఎందుకు పట్టుదల కలబడి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం భాగం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్న మాటలు ఎవరండి? సాక్షాత్ యేసే చెప్తున్న మాటలు. సాక్షాత్తు యేసే. అందుచేత మనం నిరీక్షణ గలవారమే, సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారమే, ప్రార్థన పట్టుదల గలవారు మనం పిల్లరా. అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మనం పట్టుదలగా ప్రార్థన చేసినవాడు ఎప్పుడు ప్రార్థన చేసినా మనం మీరు అంటే మనందరూ కూడా మీరు అడుగుచున్నవన్నీ ఎల్లను అన్నీను పొంది ఉన్నాము అని నమ్ముడు. తప్పదని నమ్మాలన్నమాట. నమ్మిక కావాలి, ట్రస్ట్ మనం నమ్మికించాలి అంతే. దేవుడు నాకు ఇస్తాడని నమ్మికించాలి. అపనమ్మకం అసలు ఉండకూడదు. అపనమ్మకం క్రైస్తులకు అసలు ఉండకూడదు. మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకు ఇస్తాడు. మా దేవుడు జీవంగా దేవుడు, సమస్తము సమకూర్చే దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, యుగయుములుగా నువ్వే నాకు దేవుడు తండ్రి, మాకు ఎవరు దిక్కు లేదని చెప్పేసి పట్టుదలగా ప్రార్థించాలి. దేవుడు మాకు ఇస్తాడని నమ్మాలి, పొందుకున్నామని నమ్మాలి. తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునానికి మహిమ కలిగి చెప్పి చేసేది మాట లేదా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపడి నేను తీసుకున్న వాక్యం తెచ్చండి లేదా. ఇవన్నీ మనం చేయగలిగితే మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన ఆయన సఫలపరచాలంటే ఆయన ఎందుకు సంతోషించాలి, ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. లేదా నిరీక్షణ గలవారమే ఉండాలి, నిరీక్షణ గలవారమే ఉండాలి. ప్రభు మా జీవితాల కార్యజాతలని చెప్పేసి ఓర్పు గలవారు ఉండాలి, సహనం గలవారమే ఉండాలి. అదేవిధంగా పట్టుదలగా ప్రార్థన చేసి ఉండాలి. మరి ప్రాముఖ్యంగా మనం ప్రార్థన చేసి మనం అడిగే ప్రతిదీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు, మేము పొందుకున్నామని నమ్మాలి. నమ్ముడు నీ వల్ల సమస్తము ఆయన వల్ల సాధ్యమే. జీవంగా దేవుడు మన హృదయ కోరికలను మన ఆలోచన యావత్తు సఫలపరిచి ఆ నిత్య జీవానికి వారసుగా మనం చేయనుగాక. ఈ వాక్యం ప్రతిపాదనకు సమయాన్ని బట్టి